కలిసిపోయాయి ఉత్తర దక్షిణ ధృవాలు, చెదిరిపోయాయి పొరపచ్చల అంతరాలు, ఊడిపోయాయి అగాధాలు. గుండెల నిండిన తెలుగు తమ్ముళ్ళ ఆనందాలు హోరెత్తాయి జయ జయ ధ్వానాలుగా. శాశ్వత శత్రువులు రాజకీయాలకు ఉండరు అంటూ తెలుగుదేశ విజయకేతనమే ముందు ఉన్న కర్తవ్య సాధన అంటూ తెలుగు శ్రేణులు ముందుకు నడిపించే భరోసా. తిరునాళ్లలో తప్పిపోయి అయోమయంగా చూస్తున్న ఉమా వర్గీయులకు ఆయన వేసిన విజయకేతనపు పిలుపు. ఎగురవేసేను మైలవనం కోటపై విజయకేతనపు జెండా. ఇక ఆగేనా తెలుగు తమ్ముళ్ళ జోరు? ఎగసిపడేను ఉవ్వెత్తున ఉత్తుంగ తరంగమై జై తెలుగుదేశం జై జై తెలుగుదేశమని. అప్పుల ఊపు నుండి పిచ్చి పంచుళ్ల పండుగ నుండి అభివృద్ధి అంచుల దాకా జయహో తెలుగుదేశం అంటూ తెలుగు తమ్ముళ్ళ గర్జన విజృంభణ. చూడతరమా ఆపతరమా రెపరెపర నామినేషన్ల పర్వం. మన వద్దకు పంపారు. రేపు నామినేషన్ సందర్భంగా మనందరినీ కూడా ఆహ్వానించడానికి విశ్వనాథ్ గారు ఇక్కడికి వచ్చారు. ఆయన మాట్లాడతారు. నేను పెద్దలు దేవినేని ఉమామహేశ్వర గారిని రేపు జరుగుతున్నటువంటి నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చి స్వయంగా ఆహ్వానిస్తా ఉన్నాను. రేపు ఉదయం ఇప్పటి 14 వచ్చి కలిసి వెళ్ళి నామినేషన్ వేస్తాం. వారి ఆశీస్సులు నాకు కావాలని మైలవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని, తప్పకుండా పెద్దలందరూ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే క్రమంలో మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా పాత కొత్త అని లేకుండా దేవినేని ఉమా గారి వ్యక్తులని కానీ పోతని కాదు, వారైనా పార్టీ కోసమే ఆ పార్టీ నిర్ణయాన్ని సులువుగా భావించి అంగీకరించారు. అలాగే నేను కూడా వ్యక్తిగత వైద్యం లేదు, రాజకీయంగా కొంత రెండు పార్టీల్లో ఉన్నాం కాబట్టి కొన్ని వైరాలు నడిచినాయి. అంతకు మించి వేరే ఏం లేదు. తప్పకుండా ఉమా గారి మనుషులని ఇంకో మనుషులనే లేదు, అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగానే పరిగణించి ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, ఉమా గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్కారం. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని చిన్ని శివనాథ్ గారు కూడా నామినేషన్ వేశారు. ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. రేపు కూడా నందిగామలో జగన్నాథ్ స్వామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. అట్లాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. రెండు నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరూ కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని కేసినేని చిన్ని శివనాథ్ గారిని, అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారిని మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి. తప్పకుండా మా అందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం, జైలుకి వెళ్ళాం, కేసులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్ని రంగాల్లో.
కాబట్టి ఈరోజు వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి వాళ్ళ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం శిరోధారిగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి, అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి, అట్లాగే యూనిట్ క్లస్టర్ బూత్ ఆ విధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దగ్గర 63% ప్రజలు మన ఏదైతే ఓటీపీ ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు. వాటి గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో, ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులు ఉన్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి ఎన్నికల్లో బట్ అందరూ కూడా ఏదైతే గతంలో పౌడు సుధాకర్రావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయి మళ్ళీ మన పార్టీలో చేరారు. ఆయన మన పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది. దగ్గర 15 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 19-20 రోజుల ముందు నేను రావడం జరిగింది. అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో, ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో, ఎవరైతే ఆ రోజు సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడిని కానీ ఒక్క కార్యకర్తను కానీ పక్కన తప్పించకుండా బయట పార్టీలకు పోనివ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కరిలో ఇద్దరిలో ఒకటి మంచి ఉంటుంది, ఒకటి చెడు ఉంటుంది, ఒకటి తప్పు ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్ని